జేబీఎం నారమల్ల ఖమ్మం నుండి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సేవా సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడిని. ఏప్రిల్ నెల అంటే భారతదేశంలో ఏప్రిల్ నెల అంటే ఒక మహనీయులు జన్మించిన నెల. ఈ నెలకు ఒక ప్రత్యేకత ఉన్నది. ప్రత్యేకత ఏంటంటే ఒక దళిత ఉప ప్రధాని బాబు జగజీవన్ రావు 5వ తారీఖు జయంతి, 11వ తారీఖు జ్యోతిబా పూలే గారి జయంతి, అదేవిధంగా 14వ తారీఖు నాడు భారతదేశ రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ మేధావి, మహనీయుడు, భారతరత్న, అనేక డిగ్రీలు పొంది ఇవాళ భారతదేశానికి రాజ్యాంగాన్ని దిక్చూసిగా ఇచ్చిన ఒక మహనీయుడి జయంతి వేడుకలు. అదేవిధంగా మేము చెప్పేది ఏంటంటే ప్రభుత్వాలు ఏప్రిల్ 1వ తారీఖు నుండి 14వ తారీఖు వరకు ప్రభుత్వం అధికారికంగా జయంతి, ఈ మహనీయులు పుట్టిన నెల కాబట్టి జయంతి ఉత్సవాలు జరపాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. జయంతి ఉత్సవాలు ఎందుకంటే రాబోయే భావి తరాలకి ఈ మహనీయుడి యొక్క యువతకి రాజ్యాంగ స్ఫూర్తిని నేర్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉన్నది. దీన్ని ఎమ్మటి అధికారికంగా ఈ ప్రభుత్వం తక్షణమే ఈ డిమాండ్ని ఆమోదించి ఈ డిమాండ్ని పరిగణనలోకి తీసుకొని ఒక మహనీయులు పుట్టిన నెల కాబట్టి ఈ ఏప్రిల్ మాసంలో ప్రభుత్వం ఎమ్మటి ఏ విధంగా అయితే అధికారికంగా బాబు జగజీవన్ రావు జయంతి, అధికారికంగా అంబేద్కర్ గారి జయంతి జరుపుతున్నదో అదేవిధంగా యువతకి రాజ్యాంగం ఒక స్ఫూర్తిని చేసినప్పుడు రాజ్యాంగం ఒక స్ఫూర్తి ద్వారా ఇంకా యువత మేలుకొని వారు చదువు రాని వాళ్లకు కూడా ఈ ఒక రాజ్యాంగాన్ని నేర్పించి ఒక సక్రమంగా భారతదేశం ముందంజలో ఉండే అవకాశం ఉన్నది. అదేవిధంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ ప్రభుత్వం ఎమ్మటే తక్షణమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ డిమాండ్ను ఆమోదించి అంబేద్కర్ జయంతి, మహనీయుడు అంబేద్కర్ జయంతి ఉత్సవాలుగా పరిణామంలోకి తీసుకొని ఈ 14 రోజులు 1వ తారీఖు నుంచి 14 వరకు జయంతి ఉత్సవాలుగా ప్రకటించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. జై భీమ్.